అవతారంలోని మనం నిన్న వ్యాసదేవుల తాలూకా జన్మ రహస్యం, వ్యాసదేవులు మనకి పదిహేను వామన అవతారం తర్వాత 17వ అవతారం వ్యాసదేవులది. దానికి ముందు వామన అవతారం, మరి పరశురామ అవతారం, రామ అవతారం. సో వ్యాసదేవుల తాలూకా జన్మ రహస్యం మనం తెలుసుకున్నాం. తన గురించి ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం వ్యాసదేవుల తాలూకా జన్మం తాలూకా మహాత్మ, ఎందుకు భగవంతుడు వ్యాస రూపంగా ఆవిర్భావం అయ్యారు, మనకి ఏం మేలు చేశారు. భగవంతుడు ప్రతి అవతారాన్ని మానవుల కళ్యాణం, సమాజ కళ్యాణం గురించి ఆవిర్భావం అవుతారు. ఏదో ఎంటర్టైన్మెంట్ గురించి కాకుండాను ఖచ్చితంగాను అతని ఆవిర్భావానికి అనేక కారణం ఉంటుంది. ఆ అనేక కారణాన్ని మానవ జన్మం, మానవ జీవితం, ఈ సమాజం ఎంతో మేలు పొందుతారు. అలాగే 15 అవతారాల తాలూకా మనం ఏం మేలు పొందాం అనేది మనం ఒక్కొక్కటి తెలుసుకున్నాం. ఈరోజు వ్యాసదేవుల వల్ల మనం ఏం మేలు పొందాం, మన మానవ సమాజం, ఈ జగతము ఏం మేలు పొందిందని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం. వ్యాసదేవులు తను ద్వాపరయుగం అంతము, కలియుగం ఇంకా ప్రారంభమవుతుంది. ఆ సమయంలోని వేదాలు, ఒకటే వేదం ఉండేది, దానికి వ్యాసదేవులు విస్తరించారు, అందుకే వ్యాసదేవులు అన్నారు. వేదాల్ని విస్తరించడం కాబట్టి అతనికి వ్యాసదేవ్ అన్నారు. వ్యాస అంటే విస్తరించడం, వేదాల్ని విస్తరించారు కాబట్టి అతనికి వేద వ్యాస అన్నారు. అది ఎందుకు విస్తరించారు? ఒక పాయింట్ని, ఒక సబ్జెక్ట్ని డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఆ సబ్జెక్టు, ఆ పాయింట్ మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెనేషనే విస్తరించడం. ఒక వేదాన్ని 4 విధాలుగా విస్తరించి ఆ వేదాన్ని ఎలాగ అర్థం చేసుకోగలరు అని చెప్పేసి విస్తరించారు, డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అప్పుడు దానికి 4 వేదాలు అయ్యాయి. కానీ ఈ 4 వేదాలు కేవలం బ్రాహ్మణులకి అర్హత, ఇంకా ఇతరుల జాతికి వేదం చదివే పఠనం చేసే అర్హత లేదు అని వేదవ్యాసులు ఎంతో ఆలోచించారు. అయితే నేను కేవలం బ్రాహ్మణుల్ని కళ్యాణం చేయడానికే, బ్రాహ్మణ జాతిని మేలు చేయడానికి వచ్చానా? లేదు. భగవంతుడు కేవలం ఒక జాతి, ఒక కులము, ఒక ధర్మము గురించి రారు. సర్వసాధారణంగా అందరికీ మేలు అవ్వాలని చెప్పేసి భగవంతుడు వస్తారు. వ్యాసదేవులు ఒక వేదాన్ని 4 రకాలు చేసి, కానీ ఇది కేవలం బ్రాహ్మణులే చదవగలరు, బ్రాహ్మణుడికే ఇది చదవడానికి అర్హత. సో మిగతాలు ఏం చేస్తారని చెప్పేసి మహాభారతం అని మహాకావ్యం, మహాభారతాన్ని ఒక మహాగ్రంథాన్ని రాశారు 1,00,000 శ్లోకాలతో. అది స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ఏ కులం, ఏ జాతి అయినా చదవచ్చు. మహాభారతం లాంటి మహాకావ్యాన్ని రచించి కూడాను అతను ఆనందం పొందుకుంటున్నారు. లేదు, ఏదో లోటు ఉన్నది. ఏమి లోటు ఉన్నది అని అనేక ఉపనిషదాలు రాశారు. కఠోపనిషదం, శ్వేతాశ్వత ఉపనిషదం, ఇలాగా కేనోపనిషదం, అనేక 108 ఉపనిషదాలు రాశారు. అప్పుడు వేదం కేవలం స్మృతి శాస్త్రంలో ఉండేది. స్మృతి శాస్త్రం అంటే ఏంటి? ఒక గురు ఇంకొక శిష్యుల్ని ఆ వేదం అప్పచెప్పుతారు, అది నేర్చుకునేవారు. కేవలం విండు మాత్రమే, ఈ గ్రంథం ప్రకారంగా రాసేవి లేదు. మనసులోనే బైహార్ట్ చేసి కంఠపాతం ఉండేది. వేదం అంతా కంఠోపాతం ఉండేది గురుగారికి, అది శిష్యుడికి కంఠోపాతం చేసేవారు అంతే.
అది గ్రంథ రూపంగా రాశారు వ్యాసదేవుడు. మనకి వ్యాసదేవులు ఇప్పుడు రాయిపోతే మనం గ్రంథాలని ఈరోజు దర్శించిపోదాం, మనం స్పర్శించిపోదాం, తెలుసుకోలేకపోదాం. అతని తాలూకా అవిజ్ఞత అంటే అతను ఇచ్చిన మనకి ఒక అతి అద్భుతమైన గిఫ్ట్ ఏంటంటే వేదాలు రాసేసారు. ఎందుకంటే కలియుగులని జ్ఞాపక శక్తి అంటే రిమెంబర్ పవర్ చాలా తక్కువ. మనం 4 రోజుల కింద మనం ఏం కోరుతున్నాం, మనం ఎక్కడికో ఆలోచించాము, మనమే తిన్నాం. అది కేవలం 4 రోజుల కిందే. కానీ ఏం తిన్నావు అని ఆలోచిస్తే మనం బోల్డ్ ఆలోచన వస్తుంది. ఏం తిన్నావు, ఇదా అని గుర్తు వస్తుంది. కొంతమంది గుర్తు రావచ్చు, కొంతమంది గుర్తు రాకపోవచ్చు. కేవలం 4 రోజుల కింద. మరి 4000 సంవత్సరాల తర్వాత ఎవరికి ఏం గుర్తుంటుంది? అందుకే మనలాంటి వ్యక్తులు మనకు పుడతారు, వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదు అని వేదాలు రచించేశారు, శాస్త్రం రచించేశారు. లిపిబద్ధం అంటే పుస్తకం రూపంలోనే చేసేసారు, గ్రంథ రూపంగా చేసేసారు. అది వేదవ్యాసుడు చేసిన మంచి కార్యం, ఒక ఉపలబ్ధి, ఉపకారం. అతను రచించిపోతే మనం ఈరోజు చదివి ఎవరికి చెప్పలేకపోదు. మరి చదివి కరెక్ట్గాను అర్థం కూడా చేసుకోలేకపోదు. అయితే ఈ వేదవ్యాసుడు ఉపనిషదులు 108 ఉపనిషదులు రాశారు, 18 పురాణాలు రాశారు. గరుడ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, మరి బ్రహ్మ వైవత పురాణం, అనేక స్కంద పురాణం, లింగ పురాణం, శివ పురాణం, పద్మ పురాణం, ఇటువంటి అనేక 18 పురాణాలు రాశారు. అన్నీ రాసి మహాభారతం రాసి వేదాలని విభజనం చేసేసి 4 రకాలుగా చేసేసి పురాణ శాస్త్రం అన్నీ రాసేసి, కానీ అతని మనసుకి శాంతి దొరుకుతుంది ధ్యానంగా వినండి. ఇన్ని వేదాలు రచించి డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కొన్ని మామూలుగా ఏదో షార్ట్ కట్స్ రాసేసారా? డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆ రచయితలో. అయినా కూడా అతనికి మనశ్శాంతి ఎందుకు? శాంతి లేదు. తన మనను పడుతున్నారు, నేను ఇన్ని వేదాలు రాశాను, ఇన్ని పురాణాలు రాశాను, ఇన్ని ఉపనిషదాలు రాశాను, నేను రాసి నేనే శాంతి లభించుకుంటున్నాను. ఇది చదివి ఈ లోకము, ఈ సమాజము ఏ ప్రకారంగా శాంతి పొందుతారు? సో నేను రాసిందంతాను వృథా, నేనే శాంతి లేను. ఇది చదివి జనాలు ఎలా శాంతి పొందుతారు? ఈ సమాజం ఎలా శాంతి పొందుతారు? ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, శాంతిని కలిగించాలని చెప్పేసి నేను వేదాలని విభజనం చేశాను, పురాణ శాస్త్రాలు రాశాను. కానీ ఆ పురాణ శాస్త్రాలు రచించిన వాడిని నేనే ప్రశాంతి లేను. మరి ఇది చదివి ఎవరు శాంతి ఉంటారు అని మననం అంటే లోని కుమిలిపోయినప్పుడు అప్పుడు నారదముని వ్యాసదేవుల దగ్గరికి వచ్చి, హే వ్యాసదేవ, మీరు అన్నీ రాశారు, అన్ని పురాణాలు రాశారు, అన్ని శాస్త్రం రాశారు, కానీ మీరు కృష్ణుని తాలూకా లీలలు గుణగణాలను కీర్తించలేదు, అందుకే మీకు శాంతి లేదు. మీరు ఎప్పుడైతే కృష్ణుని తాలూకా లీలలు గుణగణాలు కీర్తిస్తారో అప్పుడు మీకు శాంతి లభిస్తుంది అని చెప్పేసి నారదముని చెప్పడంతో మందాకిని నదీ తీరంగా ఒక ఆసనంలో కూర్చోబెట్టి ఇంకా ప్రారంభించారు. ఎప్పుడైతే కూర్చున్నారో తను సమాధి అంటే ధ్యానగ్రస్తం అయిపోయారు. ధ్యానంలోని రాధాకృష్ణుని దర్శించుకొని అనర్గళంగా శ్రీమద్ భాగవత అనే గ్రంథాన్ని తను నోట్లించి చెప్పారు. రాయలేదు. ఒక్కొక్క శ్లోకాలు, ఎన్ని శ్లోకాలు? 335 అధ్యాయాలు, 12 స్కందాలు, అంటే 12 చాప్టర్స్, 12 స్కందాలు, 335 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు చెప్పారు. అది చెప్తున్నారు మహాగ్రంథం అని చెప్పేసి వినాయకుడు విని దానికి రాశారు. వినాయకుడు రాసి మొన్నే గణేష్ పూజ అయిందిగా, వినాయకుడు రాసి వినాయకుడు అతను ఆనందపడుతున్నారు, సుఖం ఉన్నారు. ఇటువంటి
గ్రంథం నేను రచించినందుకు నా జీవితం ధన్యం అని వినాయకుడు అంటున్నారు. వ్యాసదేవ, ఇటువంటి గ్రంథాలకి రచించడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంత కోటి ధన్యవాదాలు. కృష్ణుని తాలూకు గుణగణాలని, లీలాల్ని నన్ను రాయడానికి అవకాశం ఇచ్చారు అని వినాయకుడు రాశారు, వ్యాసదేవుడికి చెప్పారు. మరి అంతిమంగా వినాయకుడు మరి వ్యాసదేవుడు అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ధ్యానం అంటే ఒక వ్యక్తి కృష్ణుని తాలూకా గుణగణాల్ని, నామాన్ని కీర్తించలేదో, వినేలేదో, అప్పటికొచ్చి అతను ఎప్పుడు కూడా శాంతి పొందలేదు. మీరు ఎంత ఉద్యోగం చేయండి, ఎంత కష్టపడండి, ఎంత ధనం సంపాదించండి, ఎంతమంది పిల్లలు కనండి, వివాహం చేసుకోండి, ఇల్లు వాకులు ఏది విస్తరించండి, మీరు వేదాలను విస్తరించి శాంతి లేరు, మీరు సంసారాన్ని విస్తరించి కూడాను ఏ ప్రకారంగా శాంతి పొందలేదు ఎప్పుడైతే మీరు భగవద్గీత గుణగణాలని కీర్తించలేదు, వినలేదు. సో అందుకే మనం శాంతి పొందాలంటే, ప్రశాంతత పొందాలంటే, సుఖం పొందాలంటే మనం భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణుడు తాలూకా గుణగణాల్ని మనం కీర్తించాలి, వినాలి. అప్పటి వరకు మనం జీవితంలో శాంతి పొందాం. వాస్తవంగా ఎవరికైతే శాంతి కావాలి, ప్రశాంతి కావాలి, సుఖం కావాలంటే ఖచ్చితంగా తను భగవంతుల గుణగణాల్ని తను వినాలి, కీర్తించాలి. రోజు బ్రహ్మచారులందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరి కీర్తిస్తున్నారు. వాళ్ళు కీర్తనం చేసి నృత్యం చేసే అవసరం లేదు. అది మీ అందరి గురించి నృత్యం చేస్తున్నారు, మీ అందరి గురించి కీర్తన చేస్తున్నారు. వాళ్ళు చక్కగా రూమ్లో కూర్చొని హరే కృష్ణ 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 నిరంతరంగా జపం చేస్తారు, కృష్ణ తల గుణగణాలు చదువుతారు, వింటారు, చక్కగా ఉంటారు. కానీ సంధ్యా ఆరతి 6:30 గంటలకి చేసి వాళ్ళు కీర్తనం చేసి మీ అందరితో కీర్తనం చేయించి మీ అందరితో నృత్యం చేసేసి ఎలాగ మీ అందరూ శాంతిని పొందుతారు? మరి కథా ప్రసంగ మాధ్యమాలని ఆ కీర్తన తలకు విలువ ఏంటి, నామం తలకు విలువ ఏంటి అనేది మనం తెలుసుకున్నానికి ఈరోజు. సో భాగవతం వింటే ఏంటి లాభం అనేది వ్యాసదేవుడు స్వయంగా చెప్తున్నారు. సో వ్యాసదేవులు శివపురాణం మరి ఇతరితర పురాణాలు రాసి అంతిమంగా లాస్ట్ భాగవతాన్ని రచించారు. భాగవతాన్ని రచించి తన తాలూకా పెన్నుని ఇంకా జీవితంలో ఇది అవసరం లేదని పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇటువంటి గ్రంథము రాసిన తర్వాత చెప్పిన తర్వాత ఇంకా ఏ గ్రంథాలకి అవసరం లేదు, ఇదే లాస్ట్. దీనికంటే ఇంకా అల్టిమేట్ శాస్త్రం అనేది ఏది లేదు. ఇది చదివి భాగవతం విని తనకి శోకము, భయము, మోహము నుంచి తను బయటికి రాగలడు. శోకం అంటే ఏంటి? దుఃఖం. మన అందరూ గుళ్ళకి గోపురాలు వచ్చేవి ఎందుకు? అల్టిమేట్ గోల్ ఉంటే దుఃఖం పోవాలి బాబు. దుఃఖం పోకుండా ఎవరు వచ్చారేంటి? అందరికీ దుఃఖం అనే వచ్చాము వాళ్ళ గుడికి. దుఃఖం లేకపోతే ఎవరు గుడికి వస్తారు చెప్పండి? ఎంటర్టైన్మెంట్గా వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు తీసుకొని, సెల్ఫీలు తీసుకొని, ఏదో అన్వాంటెడ్ టాకింగ్స్, అన్వాంటెడ్ థింకింగ్స్ చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లోని దుఃఖం కూడా ఇప్పుడు వాళ్ళు పట్టించుకోరు. పాప ఇంట్లో ఇలా దుఃఖం అవుతుందంటే అలాగే రోడ్డు మీద జులాయిగా తిరుగుతుంటారు. వాళ్ళ ఇంట్లో దుఃఖం కూడా అలా పట్టించుకోరు. వాళ్ళ దుఃఖం ఏం పట్టించుకుంటారు? మరి అటువంటి వాళ్ళ గురించి కాదు. వాస్తవంగా మన దుఃఖం పోవాలని ఎవరైతే డెప్త్గా ఆలోచిస్తారో, వ్యాసదేవుడు భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే భగవంతుల గుణగణాలని కీర్తిస్తారో, నామం జపం చేస్తారో, మీరు ఎప్పుడైతే వింటారో భాగవతం, ఖచ్చితంగా మీలో దుఃఖం పోతుంది, శోకం. మరి మోహం, ఏదైతే మోహం ఉన్నదో ఈ జగతం పైన మనకి, ఈ మోహం అన్నిటికంటే కారణం, దుఃఖానికి కారణం. మనం చూసినవన్నీ ఆసక్తి అయిపోతాం. మన ఇంట్లో ఒక కుక్క ఉన్నది, 3 సంవత్సరాలు ఉన్నది, దానిపైన ఆసక్తి పెరుగుతాం. కుక్క పైన కూడా మన ఆసక్తి కలుగుతాం. అటువంటి మనిషి జీవితం మనది.
సో కుక్క పోయింది అని చెప్పేసి, కుక్క చనిపోయింది అని చెప్పేసి 3 రోజులు ఏం తినకుండా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు ఈ జగత్తులో. నేను విన్నాను కూడా. ఏకాదశి వ్రతం చేయమంటే అమ్మో నా వల్ల అవ్వదు, ఇవాళ ఉపవాసం చేయమంటే నా వల్ల అవ్వదు. కుక్క పోయిందని చెప్పేసి 3 రోజులు తినకుండా ఉంటారు, ఏడుచుకుని ఉంటారు. ఇటువంటి మోహగ్రస్తమైన వ్యక్తులు మనం. సో ఇటువంటి మోహం పోతుంది. ఎవరిపైన మోహం ఉండాలి, ఎవరిపైన మోహం ఉండకూడదు కూడా మనకు తెలియదు. సో ఇటువంటి అన్నెసెసరీ మోహం కూడా మనది పోతుంది ఎప్పుడైతే మనం భాగవతం వింటాము. శోకము, మోహము, మరి భయం. అన్నిటికంటే మనకి భయం ఏంటి తెలుసా? ఈ జగత్తులో అన్నిటికంటే భయంకరమైన వస్తువు ఏంటి చెప్పండి? వెరీ మృత్యు, చావు. అన్నిటికంటే భయం. నేను చనిపోతానని చెప్పేసి తెలుసుకుని చూద్దాం మీకు ఎంత భయం వస్తుంది. అన్నిటికంటే డేంజరస్ భయం అనేది మనం చావు. మనం ఎంత డబ్బు, ఉద్యోగం, సద్యోగం అన్నీ అల్టిమేట్గా ఉంటే మనం చావకూడదని, తింటున్నాము పడుకుంటున్నాం అని చావకూడదని చెప్పేసి. ఎప్పుడైతే మన చావు దగ్గరికి వచ్చిందంటే అప్పుడు చూస్తారు మీరు భయం. ఒక ముసలైన వ్యక్తిగా అడగండి, పర్సనల్గా ఇంటర్వ్యూ అడిగండి, చనిపోతామని. చనిపోయినప్పుడు వచ్చిన బాధ శాస్త్రం రాస్తుంది. 1,00,000 ఏంటది, సూది కాదు, తేలు, 1,00,000 తేలు ఒకేసారి మన శరీరంలో కొడితే ఎంత నొప్పి వస్తుందో. శరీరము, ఆత్మ ఈ శరీరం విడిచిపెట్టినప్పుడట ఆ శరీరానికి అంత దుఃఖం, అంత బాధ వస్తుందట. 1,00,000 తేలు కరుస్తే, డంక వేస్తే మనకి ఎంత బాధ వేస్తుంది. ఒక తేలు మనకు కుడితే ఎంత భయం వేస్తుంది, ఎంత బాధ వేస్తుంది. 1,00,000 తేలు మీ శరీరానికి ఒకేసారి మీకు పొడిస్తే మీ శరీరం ఏ విధానంగా ఉంటుంది ఆలోచించండి. ఇది చావు. అప్పుడు భయపడితే ప్రయోజనం లేదు, అప్పుడు భయపడితే ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడు నుంచి ఎవరైతే భాగవత కథ, భగవంతుల యొక్క కథని ఎవరైతే వింటారో వాళ్ళు చావు ఎలా పోతుందో తెలుసా? శాస్త్రం రాస్తుంది. ఒక పెద్ద ఏనుగు మెడలోని ఒక చిన్న పూలమాల తెగిపోతే ఏనుగుకి ఏ విధంగా తెలుస్తుంది? ఒక బలమైన ఏనుగు మెడలోని ఒక చిన్న పుష్పమాల జారిపోయి పడిపోయింది. ఆ ఏనుగుకి ఏ ప్రకారంగా ఉంటుంది, ఏ బాధ తెలియదు, ఏమి తెలియపరచదు. అలాగా ఎవరైతే భాగవత కథా ప్రసంగం ఎవరైతే వింటారో వాళ్ళ ప్రాణం అంత ఈజీగా పోతుందట, భగవంతుడు అంత ఈజీగా తీసుకెళ్ళిపోతారట. అది కేవలం భాగవత్ కథ శ్రవణం చేసే వ్యక్తులకే. మనం రోజు నిత్యము భగవంతుడి కథ ప్రసంగం వింటున్నాం. ఏం చేస్తున్నాం? ఇక్కడ చెప్తున్నారు వ్యాసదేవులు, యస్య ఏ శ్రియమాణానాం. యస్య ఏ శ్రియమాణానం అంటే ఎవరైతే ఈ కథ, ఈ భగవత్ కథ ప్రసంగం వింటారో వాళ్ళకి ఏమంటారు? భక్తి ఉత్పత్తి పుంస. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? లేదు, భక్తి చేస్తున్నారు. శాస్త్రంలోని, పురాణాలని, వేదవ్యాసులు ఏం చెప్తారంటే ఎవరైతే కథ వింటున్నారో వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఇది కంటిన్యూషన్ ఫార్మ్. వింటున్నారు, శ్రియమాణానాం, కంటిన్యూషన్. ఎవరైతే వింటున్నారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం భక్తి చేస్తున్నాం. దీనికే భక్తి అన్నారు. కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొట్టేయడం, ప్రదక్షిణ చేసడం, పసుపు కుంకుమ వేలగా భగవంతుడి పైన ఇసిరేయడం, దీపాలు వెలిగించడం కాదు భక్తి. భక్తి అని చెప్పలే. భక్తి ఏమన్నారు? భగవత్ కథ ప్రసంగం మనం వింటే మనం ఏం చేస్తాం అంటే మనం భక్తి చేస్తాం. భగవంతుడు భక్తులకి అనుగ్రహిస్తారు కదా, అభక్తులకి ఎప్పుడు అనుగ్రహించారు. భగవంతుడికి ఏమి లోటు? మీరు దీపం వెలిగిస్తే అతను వెలుతురులో ఉంటారా? భగవంతుడికి ఏమి లోటు? మీరు కొబ్బరికాయ ఇస్తే అతను తింటారా? భగవంతుడికి ఏం లోటు? మీరు ప్రదక్షిణ చేస్తే అతను ఉంటారు అక్కడ? ఇవన్నీ అవసరం లేదు. కానీ మీరు ఎప్పుడైతే కథ విన్నారు, భగవంతుడు మీ హృదయంలో వచ్చి కూర్చుంటారట. మీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు. అదే
నా కథ ఎంత అద్భుతంగా నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో వింటున్నావు అని. కథా మాధ్యమంలోనే మన హృదయంలోనే భగవంతుడు కూర్చుంటారు. సో అందుకే ఇది భక్తితోనే భగవంతుడు వస్తారు, భక్తి లేకపోతే ఇవ్వలేదు. అలాగైతే కొబ్బరికాయలు ఇచ్చితే భగవంతుడిని ప్రాప్తి అవుతామంటే ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ రోజుకి 1,00,000 కొబ్బరికాయలు కొట్టగలరు. వాళ్ళ దగ్గర రోజు ఉంటారైతే చెప్పండి. కొబ్బరికాయలు కొడతాక ఎక్కువ భగవంతుడు వాళ్ళ దగ్గరే ఉంటారంటే వాళ్ళకి ఏంటి లోటు? వేల ఎకరాలు కొబ్బరి చెట్లు వేస్తారు, కొబ్బరికాయలు రోజు 1,00,000 కొడతారు, వాళ్ళ దగ్గర భగవంతుడు ఉంటారు. ఇంకెవరి దగ్గర ఉంటారు? దీపాలు వెలిగిస్తే 3 ధనవంతులు ఉన్నారు, కేవలం వేల లక్ష దీపాలు వెలిగిస్తారు, వాళ్ళ దగ్గర భగవంతుడు ఉంటారు. అయితే దీపాలతోని కొబ్బరికాయలతోని మనం భగవంతుడిని కొలలేము, ఉంచలేము, పొందలేము. మనం పొందవలసిందేంటి? శ్రీమాణానం భగవత్ కథ వింటే మనం భగవత్ ప్రాప్తి అవుతాం అని చెప్పేసి వ్యాసదేవులు దానికి చెప్తున్నారు. మనం ప్రతిరోజు 7:15 నుంచి 7:30 నుంచి 8:30 వరకు రోజు ఏం చేస్తాం? భక్తి చేస్తాం. ఈ భక్తి మనం ఏం చేస్తున్నాము? మనకి రోజుకి శోకము, భయము, మరి మోహము రోజుకి మైనస్ అయిపోతుంది. శోకం అంటే దుఃఖము, భయపడడం అంటే అందరికీ తెలుసు, మరి మోహము ఇది నిరంతరంగా మనది రోజుకి పోతుందట ఈ భక్తి వల్ల. కానీ మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టండి, ఎన్ని దీపాలు వెలిగించండి, ఎన్ని ప్రదక్షిణలు చేయండి, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళి స్నానం చేయండి, మీలో భయము, మీలో శోకము, మరి మోహము తల కింద తపస్సు చేసినా కూడా పోదు. తపశ్శక్తి కొబ్బరికాయలు కాదు, ఎన్ని తీర్థయాత్రలు కాదు, మీలో శోకము అంటే దుఃఖము, భయము, మరి మోహం పోవాలంటే మీరు ఎన్ని మాలలు వేసుకోండి, 45 రోజులు కాదు 90 రోజులు జీవితం అంతా మాల వేసుకోండి. ఏ మాల వేసినా కూడా మీలో దుఃఖము, మోహము, శోకము పోదు. మీలో భయము, శోకము, మోహం పోవాలంటే నిత్యం భక్తి చేయాలి. అదే శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమం ప్రతి నిత్యం 8:30 నుంచి 7:30 నుంచి 8:30 వరకు ఖచ్చితంగాను భక్తి చేయిస్తుంది. అందరితో ఒకరు ఉన్న ఎదురు ఉన్న ఎంతమంది ఉన్నవాడు భక్తి చేయిస్తుంది. ఇదే భక్తి. సో అందుకే మనం మన భారతదేశంలోని ఒక పౌర్ణమి ఉన్నది, దాని పేరు గురు పౌర్ణమి. విన్నారు ఎప్పుడైనా? చాలామంది ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తారు, గురు పౌర్ణమి కదా. గురు పౌర్ణమి అంటే ఏంటి? గురు పూర్ణిమ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? వెళ్ళిపోతాం పదండి గురు పూర్ణిమ అని చెప్పేసి ఒక 26 కిలోమీటర్ 32 కిలోమీటర్లు వెళ్ళిపోయి కాలు నడుకుని అడిగేస్తారు. ఏంటి చెప్పండి గురు పూర్ణిమ? గురు పూర్ణిమ అంటే ఏంటి? మనం ఎంతమంది కూర్చున్నామని తెలుసా? గురు పూర్ణిమ అంటే ఏంటి? ఆ రోజు వ్యాసదేవులు పుట్టేరు, జన్మించారు, ఆవిర్భావం అయ్యారు. ఎవరు? వ్యాసదేవులు పుట్టేరు ఆ రోజు, కాబట్టి ఆ రోజు గురు పూర్ణిమ అయింది. అయితే వ్యాస పూర్ణిమ, ఇంకొక పేరు వ్యాస పూర్ణిమ, ఇది గురు పూర్ణిమ కూడా. దీనికి 2 అంటారు, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. అయితే వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమకి ఈ కాంబినేషన్ ఏంటి? ఎందుకు అన్నారు వ్యాస పూర్ణిమ రోజు గురు పూర్ణిమ? జ్ఞానంగా వినండి. వ్యాసదేవులు చెప్పింది, రచించింది వ్యాసో ఉచ్చిష్ట సర్వం. వ్యాసదేవులు రచించింది, ఎవరైతే మనకి చెప్తారో వాళ్ళు గురు. వ్యాసదేవులు చెప్పిపోయింది, వ్యాసదేవులకి రాయిపోయినది, మనకి ఏదైతే చెప్తారో వాళ్ళు ఎప్పుడు గురువు కాదు. గురువు ఎవరవుతారు? ఎవరైతే వ్యాసదేవులు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ అంటే యథారూపం దాంట్లో కల్పించి, దాంట్లో డిడక్ట్ చేసేసి, మైనస్ చేసేసి, దానికి తగ్గించి ఎక్కువ చేసేసి కాకుండాను వ్యాసదేవులు ఏ రూపంలోని, ఏ విధానంగాను, ఏ ఆలోచనలోని, ఏ విధానంగా రాశారో అది మనకి ఒప్పుచెప్పితే అతను మనకి గురువు అవుతారు.
వ్యాసదేవునికి రాయిపోయినది మనకి ఏ చెప్పినప్పుడు అతను ఎంత పెద్ద జ్ఞాని అనుకోండి, మనకి ఎంత పెద్ద విద్య ఇచ్చినా కూడా మనకి అతను గురువు అవ్వరు. వ్యాసదేవుల పరంపరలోని వ్యాసదేవులు ఏ విధంగా రచించారో, ఏ ఉద్దేశంలో రచించారో అది మన భక్తి సిద్ధాంత ప్రభుపాదులు, భక్తి వేదాంత స్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదులు, పూజ్యపాద్ భక్తి భయో పురి గోస్వామి మహారాజ్, మరి ఇప్పుడు ఈ గోసేవ ఆశ్రమానికి ఆచార్యులు భక్తి సౌద కేశవ గోస్వామి మహారాజ్, వారు తాలూకా వ్యాసదేవులు రచించిన భాగవతాన్ని చదివి యథారూపంగాను మన అందరికీ వితరణం చేస్తున్నారు. మనకి మన గురుగారు చెప్పారు, వ్యాసదేవులు ఏం చెప్పారో అది మనకు చెప్పారు, అదే మనం ఇక్కడ చెప్తున్నాం. దానికి తక్కువగా చేసి, దానికి ఎక్కువ చేసి, దానికి మైనస్ చేసి, ప్లస్ చేసి చెప్తాడు గురువు కాదు. అందుకే వ్యాసదేవులు చెప్పింది ఎవరైనా అది చెప్తే వాళ్ళు గురువుతో సమానం. అందుకే గురు పూర్ణిమ అన్నారు. మళ్ళీ ఏమంటారు? వసుదేవం సుతం దేవం కంస చానరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈ జగతానికి గురు రూపంగా స్వయంగా శ్రీకృష్ణుడు. ఎందుకంటే మొట్టమొదటిగా అతనే వేదము ఇచ్చారు. వేదము ఉండడం వల్లే వ్యాసదేవులు దానికి విస్తరించారు, దానికి అనేక పురాణాలు శాస్త్రాలు చెప్పారు. సో మొట్టమొదటి గురు మనకి ఎవరు? వేదము ఇంక ఎవరు ఇచ్చారని చెప్పేసి, ఏ దేవతలు ఇచ్చారని చెప్పేసి విన్నారా మీరు? ఎవరిచ్చారు? పురాణ శాస్త్రం భగవంతుడు శ్రీకృష్ణ ఇచ్చారు. స్మృతి జ్ఞానం అపహనం చ. స్మృతి అంటే ఏంటి? మనకి వేదం ఇచ్చారు. స్మృతి శాస్త్రం అన్నారు. స్మృతి శాస్త్రానికి స్మృతి అన్నారు. అది ఎవరిచ్చారు? మొట్టమొదటిగా శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు. అతను ఇవ్వకపోతే మనం ఈరోజు పురాణాలు శాస్త్రాలు వేదాలు ఏమి మనకు తెలియదు. పూజ పునస్కారాలు కథ కీర్తనం ఏమి మనకు తెలియదు. ధర్మమే మనకు తెలియదు. మనకి ఫస్ట్ మొట్టమొదటిగా కృష్ణుడు బ్రహ్మకి ఇచ్చారు ఈ వేదం. ఈ విధానంగా దానికి విస్తరించారు. ఈ విధానంగా అందుకే కృష్ణం వందే జగద్గురు, జగతానికి గురు కృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకు గుణగణాలను మనం ఎప్పుడైతే కీర్తించలేదో మనం ఎప్పుడు కూడాను సద్ధర్మాన్ని పాటించలేదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ తలొక ఈ వ్యాస అవతారం తన గురించి తన చెప్తున్నారు. మీరు శ్రీకృష్ణుణ్ణి భజించండి, కీర్తించండి. మీరు ఎప్పుడైతే వ్యాసుదేవులు కృష్ణుని తలొక స్వరూపమే సక్త అవతారం అంటారు. భగవంతు తల ఒక అవతారం వ్యాసదేవులు, శ్రీకృష్ణ పరమాత్మ తల ఒక అవతారం వ్యాసదేవులు రచిస్తున్నారు. శ్రీకృష్ణ తల గుణగణాల్ని నామాన్ని కీర్తించిపోతే వినపోతే మీరు జీవితాన్ని మీరు సక్సెస్ఫుల్ చేసుకోలేరు. దుఃఖములించి దూరం అవ్వలేరు. శోకములించి భయములించి మోహములించి ఇటువంటి భయంకరమైన రోగాలు ఇవి. దుఃఖం అనేది ఒక పెద్ద రోగం, భయం అనేది ఒక రోగం, మోహం అనేది ఒక రోగం. ఈ రోగాలకి ట్రీట్మెంట్ ఏ డాక్టర్స్ ఏ హాస్పిటల్స్ చేయరు, ఏ స్పెషలిస్ట్ చేయరు. ఎవరు చేశారు స్పెషలిస్ట్? వ్యాసదేవుడు. ఒకటే మెడిసిన్. అన్ని దుఃఖాలకి దూరం అవ్వాలంటే ఒకటే మెడిసిన్ ఏంటి? భగవంతు తలక గుణగణాలను ఎవరైతే కీర్తించారో విన్నారో వాళ్ళు ఖచ్చితంగాను అన్ని రకాల దుఃఖం నుంచి పోతారు. పెయిన్ కిల్లర్. అది ఏ పెయిన్ ఉన్నా కూడా అది కిల్ చేసేస్తుంది. హ్యాండ్ పెయిన్ ఉన్నా, లెగ్ పెయిన్ ఉన్నా, హెడ్ పెయిన్ ఉన్నా, ఏం పెయిన్ ఉన్నా పెయిన్ కిల్లర్. దాని పేరు చెప్పేసి పెయిన్ కిల్లర్. మనకి ఎక్కడ నొప్పి వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఖచ్చితంగా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది దానికి. అందుకే పెయిన్ కిల్లర్, పెయిన్ని చంపేస్తుందట, కిల్లర్ అని చెప్పేది. మనం శాశ్వతంగాను మన జీవితంలో పడిన దుఃఖము కష్టము నుంచి కిల్ చేసేది భగవత్ కథా ప్రసంగం. మీరు సద్విధాలుగా మీరు ఎంత ప్రయత్నించిన కూడా మీరు దుఃఖాన్ని, కష్టాన్ని, మోహాన్ని, మీరు ఎన్ని డబ్బు సంపాదించో, ఉద్యోగం సంపాదించలోని, భార్య పిల్లలు, ఇల్లు వాకులు, ఏది జగత్తులో ఏది సంపాదించినా కూడా మీరు కష్టము, దుఃఖము, సుఖము, మోహం నుంచి మీరు దూరం పడలేరు. ఈరోజు డబ్బున్నోడి సుఖం అంటే ఎవరి దగ్గర డబ్బు లేదు, అందరి దగ్గర
డబ్బులు ఉన్నాయి. ధీరుభాయ్ అంబానీ సుఖంగా ఉన్నారు అనుకున్నారా? ఇంకెవరైనా ఉన్నారో సుఖంగా ఉన్నారు అనుకున్నారా? వాళ్ళకి ఉంది దుఃఖం, మనకి లేదు. ఎవరికి ధనం వల్ల, స్త్రీ వల్ల, పిల్లల వల్ల దుఃఖం పోదు. దుఃఖం ఎప్పుడు పోతుంది? మనం ఎప్పుడైతే భగవంతుడి తాలూకా గుణగణాలని కీర్తిస్తామో అప్పుడు మనకి దుఃఖం పోతుంది అని చెప్పేసి వ్యాసదేవులు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి వివరించి చెప్పారు. ఇది భగవంతుల యొక్క గుణగణాలను బ్రాహ్మణులే కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, స్త్రీలు కాదు, పురుషులు కాదు, పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరైనా ఏ సమయంలో కూడా ఖచ్చితంగా అది చేయొచ్చు. వాళ్ళ దుఃఖాన్ని దూరం చేసుకోరు. కానీ వేదము కేవలం బ్రాహ్మణులకే పరిమితం. కానీ ఈ శాస్త్రము, ఈ పురాణము మనం ఈరోజు వ్యాసదేవులు శ్రీమద్ భాగవతాన్ని, మహాపురాణాన్ని రచించారు కాబట్టి ఈరోజు ఎక్కడ ఎంతమంది కూర్చొని ఈ భగవత్ కథ ప్రసంగము ఒకే ఫ్లోర్ మీద కూర్చొని ఎవరు పెద్ద కాదు, ఎవరు కింద కాదు, ఎవరు చిన్న కాదు, ఎవరు పెద్ద కాదు, సరి సమానంగా అందరూ కూర్చొని మనం వినగలుస్తున్నాం. వినే అవకాశం మనకి ఇచ్చారు. అంటే దీంట్లో జాతి, కులము, రూపము, ఐశ్వర్యము ఏమీ లేదు, అంత సరి సమానమే. భగవంతుడి దగ్గర, భగవంతుడి ప్రసంగం వల్ల అందరూ సమానమే. ఎవరు ఏ విధానంగా వింటారో వాళ్ళకి ఆ విధానంగా దుఃఖం పోతారు. ఎవరికైతే నమ్మకం ఉన్నదో ఖచ్చితంగాను భగవత్ కథ వినడం వల్ల ఖచ్చితంగా నా దుఃఖం పోతుంది, ఖచ్చితంగా దుఃఖం పోతుంది. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులకి జ్వరం వచ్చింది. ఒక వ్యక్తి డాక్టర్ ఏం చేశారంటే మెడిసిన్ ఇచ్చారు ఫీవర్ పోవడానికి, పారాసిటమాల్ ఇచ్చారు. ఇంకో వ్యక్తికి మెడిసిన్ ట్యాబ్లెట్ లాంటి రూపము ఒక చీని, పంచదార, బెల్ల ఇచ్చారు. అది ట్యాబ్లెట్లా కనబడుతుంది, రూపం మాత్రం ట్యాబ్లెటే, కానీ దాంట్లో ఉన్నది ఎసెన్స్ ఏంటంటే ఓన్లీ పంచదారే. ఇద్దరు వ్యక్తులకి ఇచ్చారు. గంట తర్వాత అడిగారు, మీకు ఎలా ఉన్నది? ఎవరైతే ట్యాబ్లెట్ తిన్నారో అతను రిలీఫ్ ఉందని చెప్పారు. ఎవరైతే ట్యాబ్లెట్ పంచదార రూపం వచ్చిందో అతను కూడా రిలీఫ్ ఉన్నది. ఇండియా డాక్టర్, నేను ఇతనికి ట్యాబ్లెట్ ఇచ్చాను, అతనికి పంచదార బిల్లు ఇచ్చాను, ఎదురు రిలీఫ్ ఎలా వచ్చింది? అంటే మనోభావన, నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను ఖచ్చితంగా నాకు రిలీఫ్ వచ్చింది అని మనోభావన ఉన్నది. అది పెద్దగా పనిచేస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా పనిచేస్తుంది మనోభావన. మన మనసులోని ఖచ్చితంగా భగవత్ కథ శ్రవణం చేస్తే మన దుఃఖం ఎలా పోతుంది? ఫుల్ ఇష్ట. ఈ స్వామీజీ అలాగే చెప్తారు, పని పాటు లేదు వీళ్ళని చెప్తారు. లేదు, శాస్త్రం ఎప్పుడు రాంగ్ చెప్పదు. మనిషి రాంగ్ చెప్పొచ్చు. ఒక పురుషుడు, ఒక స్త్రీ, పెద్దలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తప్పు చెప్పొచ్చు, రాంగ్ చెప్పొచ్చు. కానీ శాస్త్రం ఎప్పుడు రాంగ్ చెప్పదు, అబద్ధం చెప్పదు. అందుకే దానికి శాస్త్రం అన్నారు. మిథ్య ఎప్పుడు చెప్పదు, సత్యమే పలుకుతుంది శాస్త్రం. ఆ సత్యం ఏమంటుంది? ఎప్పుడైతే భగవంతుడి యొక్క గుణగణాలని మీరు కీర్తిస్తారో అప్పుడే మీ దుఃఖము పోతుంది. కానీ మనం దుఃఖం పోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం, కానీ మనం భగవంతుడి కథని ఎప్పుడు వినడానికి మనం ప్రయత్నించుకుంటున్నాం. అందుకే అందరూ ప్రతినిత్యం భగవంతుల కథని వినాలని మరి కోరుకుంటూ ఈరోజు వ్యాసదేవతల చరిత్రని ఇక్కడ సమాప్తి చేస్తూ మన శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా 24 అవతారాలులోని ఫస్ట్ అవతారం మళ్ళీ ఒకసారి మనం తీసుకుందాం. ఫస్ట్ అవతారం ఏంటి? సనకాదికి ఋషులు. ఎవరికి తెలియదు మనకి, సనకాదికి ఋషులు ప్రథమ అవతారం. వాళ్ళు ఎవరు, ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఈ ప్రసంగం ముందే అయి ఉన్నది. ఆ ప్రసంగం వినడానికి మనకి కొంతవరకు ఉంటుంది, కొంతవరకు ఉండదు. రెండో అవతారం వరాహ అవతారం, అందరికీ తెలుసు. దశావతారం వరాహ అవతారం. మూడో అవతారం నారద ముని ఋషులు, భగవంతుడికి అవతారమే. నాలుగో అవతారం నరనారాయణులు. మరి నారాయణులు కేదార బద్రిలోని అతను తపస్సు ఎవరి గురించి చేస్తారు తెలుసా? మనందరి గురించి చేస్తారు తపస్సు. భగవంతుడే నరనారాయణ రూపంలో వచ్చేసి మనందరి కళ్యాణం గురించి, మనందరి పాపం
మనం చేసిన పాపానికి ఎప్పుడో భూమి నష్టం అయిపోదును, ఎప్పుడో ప్రపంచం అంతాను ఈ భూమి సహించలేకపోదును. కానీ నరనారాయణ తపస్సు చేస్తారు, మన పాపాన్ని అతను తీసుకుంటున్నారు. సో భగవంతుడు మన గురించి తపస్సు చేస్తున్నారు. సో 4వ అవతారం నరనారాయణ, 5వ అవతారం కపిల భగవాన్, 6వ అవతారం దత్తాత్రేయులు, 24 గురువు చేశారు దత్తాత్రేయులు. మరి 7వ అవతారం యజ్ఞావతారం, 9వ అవతారం 8వ అవతారం వృషభదేవులు, 9వ అవతారం పృథు మహారాజ్, 10వ అవతారం మత్స్యావతారం, 11వ అవతారం కూర్మ కక్షావతారం, 12వ అవతారం ధన్వంతరి అవతారం, మరి 13 మోహిని అవతారం, 14 నరసింహస్వామి, 15 వామన అవతారం, మరి 16వ అవతారం వ్యాస పరశురాం, మరియు 17వ అవతారం వ్యాసదేవుడు. మరి 16వ అవతారం 18వ అవతారం మనం రేపు అంటే పరశురాం మరి రామచంద్రమూర్తి ఇద్దరిది కాంబినేషన్ చేసేద్దాం రేపు. పరశురాం మరి రామచంద్రమూర్తి ఇద్దరు ఇటువంటి అవతారం అసెంబ్లీ అయ్యారు, కలిసారు. ఇంకా ఏ అవతారాలు కలలేదు అంత ఇదిగా. ఇద్దరు భగవంతుడికి అవతారం పరశురాం మరియు రాముడు, వాళ్ళిద్దరూ కలిశారు. దేనికి కలిశారు, ఎలా కలిశారు అనేది మనం రేపు రాముడి గురించి తెలుసుకోవాలంటే కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా మనం చెప్పుకోవాల్సింది. ఎప్పుడు కథ రామకథ అనంతం, రాముడు కూడా అనంతం, రామకథ కూడా అనంతమే. కానీ అద్భుతమైన ప్రసంగం రేపు మనం రాముడు తాలూకా చరిత్ర, తన దేనికి వచ్చారు అని ఒక చిన్న శిక్ష. రాముడు రావడానికి అనేక కారణం, కానీ అతను వచ్చి మనకి ఏం నేర్పించారు? వ్యాసదేవులు ఏం నేర్పించారు? గ్రంథం చదవండి అని. వ్యాసదేవులు ఏం చెప్పారు? మనకి భాగవతం గ్రంథాన్ని మీరు వినండి, మీ దుఃఖాన్ని నశనం చేసుకుని చెప్పేసి మనకి జ్ఞానం ఇచ్చారు. రామచంద్రుడు ఏం చెప్పారు అనేది రేపు మనం తెలుసుకుందాం. సో అందరూ ఆసక్తి కలిగిన వ్యక్తులందరూ రామచంద్ర తాలూకా ఆవిర్భావం తాలూకా కారణము, అతను ఏమి మనకి శిక్ష ఇచ్చారని తెలుసుకుందాం. అందుకే రేపు 7:15 to 8:15 వరకు కథా ప్రసంగాలని రావాలని మరి కోరుకుంటాం. రేపు సండే స్పెషల్ క్లాస్ 10:30 మార్నింగ్ భగవద్గీత చాప్టర్ టు చాప్టర్, శ్లోక టు శ్లోక, వర్డ్ టు వర్డ్ భగవద్గీత ఎలా చదవాలి, దాని ఒక్కొక్క శబ్దానికి అర్థం ఏంటి, భగవద్గీత అసలు భగవంతుడు ఎందుకు చెప్పారు, ఎవరికి చెప్పారు, అది చదివి మనకు ప్రయోజనం ఏంటి అనేది అనేక రోజు ప్రతి సండే 10:30 to 11:30 వరకు భగవద్గీత స్పెషల్ క్లాస్ అవుతుంది. కాబట్టి అందరూ భగవద్గీత క్లాస్కి రేపు ఆహ్వానితులే. ఆసక్తి అయిన వ్యక్తులందరూ భగవద్గీత చదవాలి అని, నేర్చుకోవాలని వ్యక్తులందరూ రేపు 10:30కి రావాలని మరి కోరుకుంటున్నాం. హరే కృష్ణ. అందరూ జపం భగవంతులకు నామం చేయండి. ఒకవేళ మనకి ప్రసంగం లేదు అనుకోండి, ఇంట్లోని ప్రసంగం లేదు అయితే ఏమవుతుంది? చక్కగా అట్లీస్ట్ 108 పోషలతో ఒక మాల ఉన్నది, అది తీసుకొని జస్ట్ మనం 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు కేటాయించాలి భగవంతుడి గురించి. స్నానం చేసి మనం ఇంటి నుంచి వెళ్ళే ముందు, లేకపోతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏ సమయంలో మాల పట్టుకొని ఇంట్లోని ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ్ 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 హరి నామస్మరణ చేస్తారో వాళ్ళ ఇంట్లో దుఃఖం కూడా పోతుంది, వాళ్ళ ఇంటి పవిత్రం అవుతుంది, వాళ్ళ మనసు పవిత్రం అవుతుంది, వాళ్ళ శరీరం పవిత్రం అవుతుంది. భగవంతుడి నామం, భగవంతుడు ఎంత పవిత్రమో భగవంతుడు తాలూకా నామము అంతే పవిత్రము. సో మనం పవిత్రం అవ్వాలంటే కేవలము భగవంతుడి తాలూకా నామాన్ని స్మరించి పవిత్రం అవ్వగలం. అందుకే అందరికీ ఒక్కొక్క మాల ఇచ్చారు. ఆ మాల అక్కడ ఒక పోష ఉన్నది, ఆ పోష దగ్గర మీరు పట్టుకోవాలి. ఈ చూపుడు వేలు ఈ మాలకి టచ్ చేయకూడదు. వినండి, అందరూ చూడండి. చూపుడు వేలు అంటే ఇది. ఈ చూపుడు వేలు మాలకి టచ్ అవ్వకూడదు. ఈ 3 ఏలు కిందన మాల పెట్టుకోవాలి. మరి బటున ఈ ఏలుతో మనం మన వైపు లాగాలి. ఇలాగ రివర్స్ లాగకూడదు, ఇలాగ లాగాలి మన వైపు. ఆ 3 దగ్గర పట్టుకోవాలి, 3 దగ్గర పట్టుకోవాలి. 3కి అవతల పక్క పోష నుంచి ప్రారంభించాలి.
ఇది నవమాల. ఇది ముడికి అవతల పక్క పోషరించి ప్రారంభించాలి. చాలామంది ఇలాగ పట్టుకుంటున్నారు, అలా కాదు. ముడి దగ్గర పట్టుకోవాలి. ముడికి అవతల పక్క పోష ఉన్నది, అక్కడి నుంచి ప్రారంభించాలి. ముడికి వెనకాతలుగా పోష వచ్చింది, అక్కడ వస్తే మనం జపాన్ని స్టాప్ చేసేయాలి. ముడికి క్రాస్ చేయకూడదు. ముడికి క్రాస్ చేస్తే మనం చేసిన జపము వృథా అయిపోతుంది, నిష్ఫలం అయిపోతుంది. అందుకే ముడికి పట్టుకొని ఒక మంత్రం చెప్తాను, అందరూ ఆ మంత్రం చెప్పాలి. అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ మంత్రం తెలుసా? ఎవరికి తెలియదో వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డు పైన రాసి ఉన్నది, అది చదువుకొని జపం చేయాలి. మీకు తెలుసా బాబు? చెప్పండి. వెరీ గుడ్, మీరు చెప్పండి. వెరీ గుడ్. సో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో దీనికి మహామంత్రం అని అన్నారు. ఏమన్నారు? మహామంత్రం. ఏ మంత్రం అన్నారు? మహా అంటే ఏంటి? గొప్పది. నగరం గొప్పదా, మహానగరం గొప్పదా? రాజు గొప్పవాడా, మహారాజు గొప్పవాడా? మంత్రం గొప్పదా, మహామంత్రం గొప్పదా? వేదంలో రాసినవన్నీ మంత్రాలే అంటారు. ఇవేందో గాయత్రి మంత్రమే, కానీ దీనికి ఏమన్నారు? ఎందుకు మహామంత్రం అయింది? ఇది ఎందుకు మహామంత్రం అయిందంటే స్వయంగా ఇది భగవంతుడి కృష్ణుడే ఈ మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రం వల్ల నన్ను పొందగలదు అని చెప్పారు. సో అందుకే ఇది మహామంత్రం అయ్యింది. ఈ ఒక మాల చేస్తే మీరు 17,28,000 సార్లు రామ్ 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 చెప్పినందుకు ఫలితం వస్తుందట. ఎన్నిసార్లు? 17,28,000 సార్లు ఒక్క మాల చేస్తే. మీ ఈరోజు రాబడి ఎంత తెలుసా? మీ గుడికి వచ్చి రాబడి ఎంత? 17,28,000. ఒక 2 నిమిషాలు దీనికి మహిమ చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఒక రామనామము సహస్రనామ తత్తుల్యం. తత్తుల్యం అంటే సమానం. సహస్రనామం అంటే ఎన్ని నామం? 1000 నామం. ఒక రామనామం ఎన్ని నామంతో సమానం? అందరు చెప్పాలి. అందరు పడుకోలేదు కదా, అర్థమవుతుందా తెలుగు? మీరందరూ తెలుగు అర్థమవుతుందా? అందరు ఆన్సర్ ఇవ్వాలి నాకు. వీళ్ళందరికీ కొంత తెలుసు, మీకు తెలియదు అని చెప్పేసి నేను ప్రారంభించాను. మీ అందరి గురించి చెప్తాను మళ్ళీ ఒకసారి దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటని. సో ఒక రామనామము ఎన్ని నామాలు సమానం? నో, కమ్ టు ద పాయింట్. సహస్రనామము, సహస్రం అంటే 1000. ఒక రామనామము 1000 నామంతో సమానం. ఓకే. హరే కృష్ణ ఒక రామనామము 3 సార్లు రామనామము ఒక కృష్ణనామంతో సమానం. ఎన్ని? ఒక కృష్ణనామము ఒకసారి కృష్ణ అని పలికితే రామ్ 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 3 సార్లు రామనామం పలికినంత ఫలితం వస్తుందట. ఓకే. అయితే ఒక కృష్ణనామని ఎన్ని వేల నామం పలికే మనం? ఒక కృష్ణనామం పలికితే ఎన్ని వేల నామం పలికే మనం? అర్థమైంది అలాగా? ఎందుకు? ఎలాగైంది? ఐ వాంట్ టు ఆన్సర్ ఫ్రమ్ దట్ సైడ్. మీరు చెప్పాలి ఎలాగైంది? ఒక కృష్ణనామం పలికితే 3,000 నామాలతో సమానం అని చెప్పి ఎలాగైంది? సో ప్లీజ్ బి కాన్సంట్రేట్. ఒక రామనామం 1000 నామాలు సమానం. ఒక నామము రామ అంటే 1000 నామాలు సమానం. ఒక కృష్ణ అంటే 3 సార్లు రామనామం తప్పించేంత ఫలితం వస్తుందట. అయితే ఒక కృష్ణనామంకి ఎన్ని వేలు అయింది? ఎలాగైంది? సో ఒక రామనామం 1000 నామం సమానం. ఓకే, అర్థమైంది. మళ్ళీ ఒక కృష్ణనామం చేస్తే 3,000 ఎందుకు అయింది? సో మన మంత్రం ఏంటి? ఎన్నిసార్లు కృష్ణనామం ఉన్నది? 4 సార్లు. 4 సార్లు కృష్ణనామం అయితే ఎన్ని నామాలు అయ్యాయి? 12,000.
చూసారా? మళ్ళీ రామనామం ఎన్ని ఉన్నాయి? ఎవరికి పాత వాళ్ళు తెలుస్తే వాళ్ళు ఐ వాంట్ బి కొత్త వాళ్ళు చెప్పాలి. సో ఈ మంత్రంలో ఎన్నిసార్లు రామనామం ఉన్నది? లౌడ్ ఎన్నిసార్లు రామనామం ఉన్నది? ఓకే, 4 సార్లు కృష్ణనామం చేస్తే 12 సార్లు రామనామం అయ్యింది. వెరీ గుడ్. ఒక రామనామంలోని అయితే మనం 12 ఇంటూ 1000 12,000 అయ్యింది. ఇది పక్కన పెట్టండి. రామనామము ఎన్నిసార్లు ఉన్నాయి ఈ మంత్రంలోని? ఇవన్నీ వేలు. సో ఎన్ని మొత్తం అయింది? ఎన్ని వేలు అయ్యాయి? 16. 16 ఇంటి 108 17,28,000. కాల్కులేషన్ చూడండి. అందుకే ఇది మహాన్ అయ్యింది. మనం 17,28,000 సార్లు రామనామం చేసేసాం కేవలం 7 minutes స్పెండ్ చేస్తాం. రామనామం అనే ధనము, రామనామం మించిన నామము, రామను మించిన ఏది గొప్పదేమీ లేదు. ఒక రామనామము మనకి ఎంతో మన జీవితానికి మార్చేస్తుంది. ఒక్క రామనామం మనం 17,28,000 నామసార్లు మనం ఈరోజు నామం చేసాం. ఈరోజు మనకిది రక్షిస్తుంది. ఎప్పుడు మనం చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్తే ఎన్నిసార్లు చేశారు బాబు అంటే, నేను ప్రతిరోజు 17,28,000 నామం. ఈ ధనంతోనే మనం పైకి వెళ్ళగలం. ఈ ధనంతో మనం ఎక్కడికి వెళ్తాం? కిందకి వెళ్తాం, నరకానికి వెళ్తాం. ఉద్యోగం సద్యోగం చేసి కష్టపడి మనం డబ్బు సంపాదిస్తున్నామే, ఆ డబ్బుతో మనం నరకానికి వెళ్తాం చిన్న. కానీ ఈ డబ్బుతోని మనం పై లోకానికి వెళ్తాం. మనం పైకి వెళ్తామా కిందకి వెళ్ళాలా? సో పైకి వెళ్ళడానికి ఇది ఒకటే నామము, ఇది ఒకటే ధనం. సో అందరూ భక్తి శ్రద్ధలతోని నామం చేయాలి. దీంట్లో అంత ధనం ఉన్నది. ఏదో మామూలు ఒక మాల ఇచ్చారు మనం ఏదో చేసేసుకుందాం అని కాదు. సో దీంట్లోని అపూర్వమైన బలం ఉన్నది, అపూర్వమైన ధనం ఉన్నది. ఇది భక్తి శ్రద్ధలతోని భగవంతుడికి సమర్పించినట్టుగా మనం నామం చేయాలి. అందరూ చెప్పండి, ముడిని పట్టుకొని శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌర భక్త బృంద. మరి ఆ ముడిని విడిచిపెట్టి మొదటి పోసకు రండి. ఆ ముడికి అవతల పక్క పోస ఉన్నది. ఆ పోసలోని ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి ఇంకో పోష మన వైపు లాగాలి. అలాగే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క పోష పెట్టేసి ఒక్కొక్క పోష మన వైపు లాగాలి. అలాగా 108 పోషలు చేస్తే ఇక్కడికి వస్తుంది. ముడి వెనకాతల పోష వస్తుంది. అక్కడ మనం స్టాప్ చేసేసి ముడిని క్రాస్ చేయకూడదు. ఓకే, ఇది 7 minutes to 8 minutes పడుతుంది. అందరూ భక్తి శ్రద్ధలతోని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. మొబైల్స్ ఆన్ చేయకూడదు. నామం చేసినప్పుడు ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, ఫోన్లో కూడా మాట్లాడకూడదు. సో లెట్ హిమ్ స్టార్ట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే.